టుడే ఐ హ్యావ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. నా ప్రియ సహోదరులారా, ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము. మరి కొన్ని విషయాల్లో మనం పరిశీలన చేస్తే యేసు ప్రభు మాట్లాడిన కొండ మీద ప్రసంగం మరొకసారి దీన్ని పరిశీలన చేస్తున్నాను. వినండి, మంచి విధముతో ఆలోచించండి. కొండ మీద పట్టణము మరుగై ఉండనేరదు. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే క్రైస్తవులు కొండ మీద పట్టణం ఎలా కనిపిస్తుందో అందరికీ, ఈ ప్రపంచానికి కానీ, అక్కడ నివాసం చేసేవారికి కానీ, ఆ ప్రాంతంలో నివసించేవారికి కానీ, ప్రతి ఒక్కరికి కూడా కొండ మీద పట్టణం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ప్రియులారా, దేవుని యందు ఉన్నవారు ఆత్మ విషయమే కానీ, కనికరి విషయమే కానీ, నీతి నిమిత్తము కానీ, సాత్వికులు కానీ, సమాధానపరుచువారు కానీ, హృదయశుద్ధులు గలవారు కానీ, ఆకలి దప్పులు గలవారు కానీ ఎలా కనిపించాలంటే, ఒక మంచి దేవుని కుమారుడుగా, కుమార్తెగా కనిపించాలా. ప్రతి ఒక్కరూ కొండ మీద పట్టడం ఎలా స్పష్టంగా కనిపిస్తుందో, మేము క్రైస్తవులము, యేసు ప్రభువును ఆరాధించేవారము, యేసు ప్రభువుని స్తుతించేవారము, మేము హృదయశుద్ధి కలిగిన వారము, ధన్యులము మేమే అని కనిపించేటట్టు ఉండాలా, మాట్లాడేటట్టు ఉండాలా. ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి చాలామంది బాధపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు కూడా. ఎందువల్లంటే, మాకేదో రాకుండా ఉంటాయేమో గవర్నమెంట్ పథకాలు అని చాలామంది క్రైస్తవులుగా అంగీకరించలేకపోతున్నారు. ప్రియులారా, ఏమీ అవసరం లేదు. ఏది ఏమైనా దేవుడు నీకు అన్యాయం చేయడం. నీ విశ్వాసాన్ని బట్టి నీవు దేవుని కుమార్తెవైతే, దేవుని కుమారుడవైతే తప్పక అన్నీ దేవుడు ఇస్తాడు ఈ లోకంలో. కానీ నీవు నమ్మాలి. నేను దేవుని బిడ్డని, నేను క్రైస్తవుడని, నాకు ఈ లోకం సంబంధమైన విషయాలు ఏది రాకపోయినా పర్వాలేదు, నాకు పరలోక విషయంలో దేవుడు దాచి ఉన్నాడు, నా ప్రభు దాచి ఉన్నాడు అని చెప్పుకునే ధైర్యం ప్రతి ఒక్కరికి ఉండాలి. అందుకని నేను చెప్తున్నాను, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎవరైతే మనం కొండ మీద పట్టణం వల్లే కనిపిస్తామో, అలా ఈ లోకంలో ప్రతి క్రైస్తవుడు అలా కనిపించి విశ్వాసంలో కానీ, ప్రార్థించడంలో కానీ, పాడటంలో కానీ, బైబిల్ చదవడంలో కానీ, బోధించడంలో కానీ, వినటంలో కూడా మంచి ధైర్యం కలిగి ఉండాలా, మంచి విశ్వాసం కలిగి ఉండాలా. అందుకని ప్రియులారా, నేను చెప్తున్నాను, దేవుని వాక్యం చెప్తుంది, కొండ మీద ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఆ పట్టణము, ఈ లోకంలో మనం కూడా క్రైస్తవులుగా కనిపించాలా, క్రైస్తవులుగా పేరుండాలా. ఎక్కడ ఎంత మందిలోనైనా, ఎవరిలోనైనా, 1,00,000 మందిలోనైనా, 10,000 మందిలోనైనా, 1,00,00,000 మందిలోనైనా, నేను క్రైస్తవుడను, నేను క్రీస్తును ఆరాధించేవాడును, నేను క్రీస్తును స్తుతించేవాడును అని చెప్పుకునే ధైర్యం ప్రతి క్రైస్తవుడికి ఉండాలని మన ప్రభు తరపున ఆయన యందు విశ్వాసం ఉంచి మీ పాస్టర్గా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా పైవారమే. ఎందుకంటే పట్టణం మీద నిలబడ్డాం, ఆయన ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. మరి కనిపించాలి కదా ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు. అందుకని ప్రియులారా, మనం ఎప్పుడు కూడా పట్టణం వల్లే కనిపించాలంతే. అది మరుగై ఉండనేరదు. భయపడే పని లేదు. దేవుడు మన యందు ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు, క్రీస్తు మనలో ఉన్నాడు, ఆయన వాక్యాలు మనలో ఉన్నాయి. ఆయనే మనల్ని రక్షించి ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చే దేవుడని నమ్మాలి. ఆ విశ్వాసం కలిగి ప్రతివారు ఉండాలని కోరుచున్న మీ సహోదరుడు పి. ఆనంద్ మెస్సన్న. మే గాడ్ బ్లెస్ యూ.